Hello all, welcome to Hustle Coder. My name is Sai Teja. I'm your instructor for React 19 series in Telugu. సో రియాక్ట్ 19 సిరీస్లో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో యూజ్ యాక్షన్ స్టేట్ గురించి, ఫామ్ హ్యాండ్లింగ్ గురించి, యూజ్ ఫామ్ స్టేటస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మన వీడియోలో యూజ్ ఆప్టిమిస్టిక్ హుక్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ యూజ్ ఆప్టిమిస్టిక్? అసలు యూజ్ ఆప్టిమిస్టిక్ హుక్ అంటే ఏంటి, దీని యూసేజ్ ఏంటి? సో డాక్యుమెంటేషన్లో డెఫినేషన్ ప్రకారం చూస్తే యూజ్ ఆప్టిమిస్టిక్ ఈజ్ ఏ రియాక్ట్ హుక్ దట్ లెట్స్ యూ ఆప్టిమిస్టికల్లీ అప్డేట్ ది యూఐ. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే యూజ్ ఆప్టిమిస్టిక్ అనేది ఒక రియాక్ట్ హుక్, అది మనకి ఆప్టిమిస్టికల్లీ అప్డేట్ ది యూఐ అంటే మనకి యూఐని ఇమ్మీడియట్గా అప్డేట్ చేస్తూ ఉంది. సో దాని సింటాక్స్ చూసుకుంటే ఇక్కడ ఇట్ ఈస్ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ సింటాక్స్ యాజ్ ఏ యూజ్ స్టేట్ అనమాట. మనకి యూజ్ స్టేట్ లాగానే సిమిలర్ కైండ్ ఆఫ్ సింటాక్స్ ఇచ్చారు. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అసలు అంటే వాళ్ళు సింటాక్స్ ప్రొవైడ్ చేశారు కదా, దాంట్లో స్టేట్ అంటే ఏంటి, అప్డేట్ ఫంక్షన్ అంటే ఏంటి, సో దాని గురించి చెప్పాడు. ఇక్కడ చూస్తే యూజ్ ఆప్టిమిస్టిక్ ఈజ్ ఏ రియాక్ట్ హుక్ దట్ లెట్స్ యూ షో ఏ డిఫరెంట్ స్టేట్ వైల్ అండ్ ఎసింక్రోనస్ యాక్షన్ ఈజ్ అండర్ వే. సో ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే యూజ్ ఆప్టిమిస్టిక్ అనేది ఒక రియాక్ట్ హుక్, అదేం చేసిద్దంటే ఒక డిఫరెంట్ స్టేట్ని షో చేస్తుందంట. ఎప్పుడు ఒక ఎసింక్రోనస్ యాక్షన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు. సో ఇట్ యాక్సెప్ట్ సమ్ స్టేట్ యాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ ఏ కాపీ ఆఫ్ దట్ స్టేట్ దట్ కెన్ బి డిఫరెంట్ డ్యూరింగ్ ది డ్యూరేషన్ ఆఫ్ అండ్ అసింక్రోనస్ యాక్షన్ సచ్ ఎస్ నెట్వర్క్ రిక్వెస్ట్. సో ఇక్కడ ఏమంటున్నదంటే ఈ యూజ్ ఆప్టిమిస్టిక్ అనేది ఒక స్టేట్ని ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటుంది. తీసుకుని ఏం చేసిద్ది, ఇట్ రిటర్న్స్ ఏ కాపీ ఆఫ్ దట్ స్టేట్, అంటే ఈ స్టేట్కి కాపీగా ఇంకో స్టేట్ని, అంటే ఇలాంటి సేమ్ కాపీ లాంటి ఇంకో స్టేట్ని అదేం చేసిద్ది, రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు దట్ డ్యూరేషన్ ఆఫ్ ది అసింక్రోనస్ యాక్షన్, అంటే ఒక అసింక్రోనస్ యాక్షన్ జరిగేటప్పుడు అంటే ఇదేం చేసింది, ఒక స్టేట్ని తీసుకొని దీనికి డూప్లికేట్ లాగా ఉండే ఇంకో స్టేట్ని రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఇంకేమన్నాడు, యూ ప్రొవైడ్ ఏ ఫంక్షన్ దట్ టేక్స్ ద కరెంట్ స్టేట్ అండ్ ద ఇన్పుట్ ద యాక్షన్ అండ్ రిటర్న్ ద ఆప్టిమిస్టిక్ స్టేట్ టు బి యూజ్డ్ వైల్ ద యాక్షన్ ఈస్ పెండింగ్. సో ఇక్కడ ఏమన్నాడు, you provide a function that takes the current state and the input to the action. సో ఏదైతే మనం ఫంక్షన్ని ప్రొవైడ్ చేసామో అదేంటి, మనకి స్టేట్ని తీసుకొని మనకేంటి ఇంకో స్టేట్ని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు, వైల్ మన నెట్వర్క్ యాక్షన్ అనేది పెండింగ్గా ఉన్నప్పుడు. సో ఇక్కడ చూస్తే దిస్ స్టేట్ ఈస్ కాల్డ్ ద ఆప్టిమిస్టిక్ స్టేట్ బికాజ్ ఇట్ ఈస్ యూజువల్లీ used to immediately present the user with the result of performing an action. సో ఏదైతే స్టేట్ ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుందో దాన్ని ఆప్టిమిస్టిక్ స్టేట్ అంటారు. సో ఇదేం చేసిద్దంటే, ఎందుకు దీన్ని ఆప్టిమిస్టిక్ స్టేట్ అంటారంటే ఇది ఇమీడియట్గా యూజర్కి అంటే యూఐలో కనిపించడానికి ఒక యాక్షన్ని రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే మనకి కొంచెం కోడ్ని ప్రొవైడ్ చేశారు. చూడండి, యూజ్ ఆప్టిమిస్టిక్ అనేది రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూసుకుంటే యూజ్ ఆప్టిమిస్టిక్, యాడ్ యూజ్ ఆప్టిమిస్టిక్, ఇది మన ఇష్టం నేమ్స్. సో ఇక్కడ చూసుకుంటే ఏదైతే స్టేట్ కావాలో ఆ స్టేట్, అంటే ఈ స్టేట్కి సంబంధించి మనం ఈ యూజ్ ఆప్టిమిస్టిక్ స్టేట్ అనేది కాపీ ప్రొవైడ్ చేసిద్ది. సో ఇక్కడ ఇంకొక పారామీటర్గా ఆర్గ్యుమెంట్గా ఫంక్షన్ తీసుకుంటున్నారు. ఆ ఫంక్షన్లో కరెంట్ స్టేట్, ఆప్టిమిస్టిక్ స్టేట్ ఉంది. సో బేసిక్గా మనం ఇది ప్రాక్టికల్గా కోడ్లో చూపిస్తాం మీకు, అంటే అసలు యూజ్ ఆప్టిమిస్టిక్ స్టేట్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది, అందులో స్టేట్ ఏం పాస్ చేస్తాం, ఇక్కడ ఫంక్షన్ ఏం పాస్ చేస్తాం అనేసి మనం కోడ్లో చూద్దాం. ఫస్ట్ నేనేంటంటే ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసా. ఆ కాంపోనెంట్ ఏంటంటే ఒక యూజర్ నేమ్ని అంటే ఇన్పుట్గా తీసుకుంటుంది. తీసుకొని ఎప్పుడైతే నేను సేవ్ కొట్టానో అదేమవుతుందంటే, మీరు ఇక్కడ చూసుకుంటే అది ఒక ఏపీ అంటే ఎసింక్రోనస్ యాక్షన్ జరుగుతుంది. వ్యాలిడేట్ యూజర్ నేమ్ అనేసి ఒక కైండ్ ఆఫ్ ఏపీ ఒక చిన్న ప్రామిస్ రాసుకున్నాను.
సో ఆ ప్రామిస్లోకి నేను ఇచ్చిన యూజర్ నేమ్ వెళ్తుంది. సో వెళ్ళిన అంటే ఇక్కడ చూద్దాం అసలు ఆ ప్రామిస్లో ఏముందనేసి. వ్యాలిడేట్ యూజర్ నేమ్, రైట్? సో ఇక్కడ చూసుకుంటే వ్యాలిడేట్ యూజర్ నేమ్లో యూజర్ నేమ్ ఆర్గ్యుమెంట్గా తీసుకొని ఇన్ కేస్ యూజర్ నేమ్ అనేది లెంత్ గ్రేటర్ దెన్ 3 ఉంటే ప్రామిస్ రిజాల్వ్ అయ్యి నాకు యూజర్ నేమ్ అనేది రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో నేను ఇన్ కేస్ ప్రామిస్ అంటే లైక్ రిజాల్వ్ అయింది అనుకోండి, ఇది ఎంతసేపు పడుతూ ఉంది? 3 సెకండ్స్ తీసుకుంటా ఉంది. సో రిజాల్వ్ అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? నాకు రిటర్న్గా నేను ఏదైతే నేమ్ ఇన్పుట్లో తీసుకుంటున్నానో ఆ ఇన్పుట్లో నేమ్ నాకు రిటర్న్ అవుతుంది. ఏది? ఆ ప్రామిస్ అనేది రిజాల్వ్ అవుతాయి. ఇక్కడ నుంచి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని నేనేం చేస్తా ఉన్నా, ఇక్కడ ఏదైతే నేను యూజర్ డేటా అనేసి ఒక స్టేట్ తీసుకున్నా కదా, సో ఆ స్టేట్లో వాల్యూని అప్డేట్ చేస్తా ఉన్నా, రైట్? సో ఇన్ కేస్ ఎర్రర్ ఉంటే ఎర్రర్ని లైక్ సపరేట్ స్టేట్ క్యాచ్ అంటే సెట్ ఎర్రర్ అనే సపరేట్ స్టేట్లో అంటే స్టోర్ చేసుకుంటా ఉన్నా. లోడింగ్ కోసం ఒక సపరేట్ స్టేట్ని మెయింటైన్ చేస్తూ ఉన్నా. సో యూజర్ డేటా ఇన్ కేస్ యూజర్ డేటాలో యూజర్ డీటెయిల్స్ అనేవి యాడ్ అవుతా ఉంటే దాన్ని మ్యాప్ తిప్పి నేను యూఐలో చూపిస్తా ఉన్నా. జస్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తే ఇది నా యూఐ. సో నేను యూజర్ నేమ్ ఇస్తా ఉన్నా సాయి తేజ అని. సో జస్ట్ సేవ్ కొడతా ఉన్నా. సేవ్ చేశాను 1 2 3. సో ఆఫ్టర్ 3 సెకండ్స్కి నాకు ఇక్కడ యూఐలో నా నేమ్ ప్రింట్ అయింది. చూడండి, మళ్ళీ ఇంకొకటి హరీష్ అని ఇస్తా ఉన్నా. హరీష్, సేవ్. అండ్ రాఘవ్, RAGHEV, రాఘవ్, సేవ్. సో ఆఫ్టర్ 3 సెకండ్స్ తర్వాత నాకు ఇక్కడ యూఐ అనేది అప్డేట్ అవుతా ఉంది, రైట్? సో ఇన్ కేస్ నేనేమన్నా లైక్ అంటే జస్ట్ సా అనేసి ఒక 2 క్యారెక్టర్స్ తీసుకున్నా, సేవ్ కొట్టా. సో ఇక్కడ ఏంటి, మనం తీసుకున్న కోడ్లో ఏంటి, ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ప్రామిస్ ఉందో దాని లెంత్ అనేది గ్రేటర్ దెన్ 3 ఉంటే మాత్రమే రిజల్వ్ అవుతుంది. ఇన్ కేస్ లేకపోతే ఏంటి, అది రిజెక్ట్ అయ్యి ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ యూజర్ నేమ్ అని వస్తుంది, రైట్? సో ఇప్పుడు మనకి యూఐలో అలానే వచ్చింది కదా, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ యూజర్ నేమ్ అనేసి, రైట్? సో ఇక్కడి వరకు అంటే ఈ కోడ్ అనేది ఏం చేస్తుంది, లైక్ ఏదైతే మనం యూజర్ నేమ్ని ఇస్తామో ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ టు డూ లిస్ట్. సో యూజర్ నేమ్ని తీసుకొని ఆ యూజర్ నేమ్ని ప్రింట్ చేస్తూ ఉంటుంది యూఐలో, రైట్? ఇక్కడి వరకు మీ అందరికీ తెలుసు. సో బేసిక్గా ఏంటి, మనం ఇప్పుడు యూజ్ చేసేది ఏంటి, యూజ్ ఆప్టిమిస్టిక్, రైట్? సో యూజ్ ఆప్టిమిస్టిక్ అంటే ఏంటి, ఇమీడియట్గా యూఐ అనేది అప్డేట్ అవ్వాలి. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మనం యూజర్ నేమ్ ఇస్తా ఉన్నామో ఆ యూజర్ నేమ్ కనుక ఆ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తే, అంటే లైక్ లెంత్ అనేది గ్రేటర్ దెన్ 3 ఉంటే అది 3 సెకండ్స్ తర్వాత వన్స్ ఆ ప్రామిస్ అనేది రిజల్వ్ అయిన తర్వాత నాకు యూఐలో అప్డేట్ అవుతా ఉంది. బట్ నాకేంటి, ఇమీడియట్గా అప్డేట్ అవ్వాలి. మనం సపోజ్ అంటే ఇలాంటి యూజ్ కేస్ ఎక్కడ ఉంటుందంటే, మనం ఇప్పుడు వాట్సాప్ యూజ్ చేస్తూ ఉన్నాం కదా. సో వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు మనకేంటి కొన్నిసార్లు నెట్వర్క్ అనేది బ్యాడ్గా ఉంటుంది, మనం మెసేజ్ సెండ్ చేస్తూ ఉంటాం, రైట్? ఈవెన్ ఆ మెసేజ్ అనేది అవతలి వాళ్ళకి రీచ్ అవ్వకున్నా కూడా మన మొబైల్లో చూసుకుంటే మన మొబైల్లో యూఐలో మనకు ఆ మెసేజ్ కనిపిస్తూ ఉంటుందా లేదా, అంటే అది ఇంకా ఏపీకి వెళ్ళలేదు, బట్ స్టిల్ మన మొబైల్లో మాత్రం మనకి ఆ యూజర్ నేమ్ కనిపిస్తూ ఉంది కదా. అంటే ఏంటి, అక్కడ యూఐ అనేది ఆప్టిమిస్టికల్లీ అప్డేట్ అయిపోయింది. మనం ఏదైతే మెసేజ్ని వేరే వాళ్ళకి సెండ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సెండ్ చేసే మెసేజ్ మన చాట్లో ఆప్టిమిస్టికల్లీ అప్డేట్ అయిపోయింది. ఈవెన్ అది వాళ్ళకి వెళ్ళిందా వెళ్ళలేదా అనేది అది సెకండరీ, రైట్? సో సేమ్ ఇలాంటి యూజ్ కేసెస్లో మనకు చాలా ఉంటాయి. సో ఇలాంటి యూజ్ కేసెస్ని మనం ఫిల్ఫిల్ చేయడానికి రియాక్ట్లో ఏంటంటే యూజ్ ఆప్టిమిస్టిక్ అనే హుక్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, మనకి ఇక్కడ చూస్తే వాడు ఏమన్నాడు, యూజ్ ఆప్టిమిస్టిక్లో ఫస్ట్ యూజ్ ఆప్టిమిస్టిక్ని మనం రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, రైట్? సో యూజ్ స్టేట్ లాగా యూజ్ ఆప్టిమిస్టిక్. సో నేను ఇప్పుడు యూజ్ ఆప్టిమిస్టిక్ని రియాక్ట్లో ఇంపోర్ట్ చేసుకున్నా, రైట్? సో నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ ఏదైతే ఉందో కోడ్ని, సేమ్ కోడ్ని నేను కాపీ చేసుకుంటా ఉన్నా, రైట్? సో చేసుకొని ఇక్కడ ఇచ్చా. సో ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇక్కడ స్టేట్ ఉంది కదా, సో ప్రీవియస్గా నేను ఈ స్టేట్ ఏంటంటే నేనేం చెప్పా, ఈ స్టేట్ అనేది
యూజ్ ఆప్టిమిస్టిక్ స్టేట్కి ఒక కాపీ, ఒక లైక్ ఏమంటారు, ఒక జిరాక్స్ లాగా, ఒక ఫోటో కాపీ లాగా. సో సో ఇక్కడ స్టేట్ ఏంటంటే యూజర్ డేటా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదేం చేస్తూ ఉంది, 2 వాల్యూస్ని తీసుకుంటా ఉంది. 2 వాల్యూస్లో ఏంటంటే ఓల్డ్ స్టేట్ కామా న్యూ స్టేట్. సో ఇక్కడ ఏం చేస్తా ఉన్నా అంటే మనకి యాజ్ పర్ మనం ఏం చేయాలి, ఓల్డ్ స్టేట్ కామా న్యూ స్టేట్. సో ఇక్కడ ఆప్టిమిస్టిక్ స్టేట్ అనేది ఏం చేసిద్ది అంటే ఒక అరేలో ఏదైతే ఓల్డ్ స్టేట్ వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్లస్ ఏదైతే న్యూ వాల్యూ ఉందో ఆ వాల్యూ తోటి అప్డేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం కోడ్లో అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యాడ్ ఆప్టిమిస్టిక్లో నేనేం చేస్తా ఉన్నా, యూజర్ నేమ్ని పాస్ చేస్తా ఉన్నా, రైట్. సో యూజర్ నేమ్ని ఫామ్ నుంచి గెట్ చేసిన యూజర్ నేమ్ని పాస్ చేస్తా ఉన్నా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్గా చూస్తే ఓల్డ్ స్టేట్ అనేది ఎంటీ, న్యూ స్టేట్ అనేది ఏంటి, నేను పాస్ చేసే స్టేట్. సో అది అరేలోకి అప్డేట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ టైం చూసుకుంటే ఏంటి, ఇప్పుడు నేను పాస్ చేసిన యూజర్ నేమ్ మళ్ళీ తర్వాత పాస్ చేసే యూజర్ నేమ్. సో అలా అరే అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను చూసుకుంటే ఈ ఆప్టిమిస్టిక్ స్టేట్ని కాపీ చేసుకొని ఈ యూజర్ డేటా ఉంది కదా, ఈ యూజర్ డేటా తీసేసి నిన్న ఆప్టిమిస్టిక్ స్టేట్ని అక్కడ ఇచ్చేసా. ఇప్పుడు యూఐలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చా, నా పేజ్ని రిఫ్రెష్ చేస్తూ ఉన్నా. సో ఇక్కడ చూడండి, నేను సాయితేజ అని ఇస్తా ఉన్నా, సాయితేజ సేవ్ కొట్టా, చూడండి వెంటనే అప్డేట్ అయిపోయింది. ఈవెన్ ఇంకా ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ కూడా అవ్వలేదు. మళ్ళీ రవితేజ అని ఇస్తా ఉన్నా, రవితేజ సేవ్ అయిపోయింది. ఇంకొకటి వికాస్ సేవ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ యూఐ అప్డేట్ అవుతా ఉంది, తర్వాత ఏమంటారు ఏదైతే సింక్రోనస్ యాక్షన్ జరుగుతూ ఉందో జరిగిన తర్వాత మళ్ళీ ఆ స్టేట్ అనేది అంటే లైక్ ఆ స్టేట్ అనేది మళ్ళీ ఆ స్టేట్ అనేది అప్డేట్ అవుతా ఉంది. సో బట్ ఇక్కడ చూద్దాం, నేను ఆర్ఏ జస్ట్ అంటే 2 letters వర్డ్ ఇస్తా ఉన్నా, రా అనేది అప్డేట్ అయిపోయింది. బట్ రా అనేది ఫుల్ఫిల్ అవ్వకూడదు, ఎందుకంటే మనం ఏం చేసాం, క్యారెక్టర్ లిమిట్స్ అనేది మోర్ దెన్ 3 ఉండాలి. బట్ రా అనేది ఫస్ట్ నాకు యూఐలో అప్డేట్ అయింది, తర్వాత అక్కడ ప్రామిస్ అనేది రిజాల్వ్ అయ్యి లైక్ రిజెక్ట్ అయ్యి 3 seconds తర్వాత అప్పుడు నాకు ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తూ ఉంది, చూడండి. సో యూజ్ ఆప్టిమిస్టిక్ హుక్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ యూఐని అప్డేట్ చేస్తూ ఉంటుంది, తర్వాతనే లైక్ ఎసింక్రోనస్ యాక్షన్స్ జరిగి ఏదో ఏమైనా డేటా అప్డేట్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక యూఐని మనం ఇమీడియట్గా అప్డేట్ చేయాలంటే మనకు యూజ్ ఆప్టిమిస్టిక్ అనే హుక్ అనేది రియాక్ట్లో యూజ్ అవుతుంది అనమాట. సో హోప్ మీ అందరూ నా వీడియోని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియో చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ subscribe to my channel. So please recommend it to your friends. Thank you all.